నమస్తే అందరికీ. నేను చంద్రశేఖర్. నిన్న కడప జిల్లాలో ఒక సంఘటన జరిగింది. ఇద్దరు మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. సార్, ఈమె నా బంగారు గొలుసు కొట్టేసింది అని. ఆమె ఏం చెప్తుంది, సార్ నేను తీసుకోలేదు, కొట్టేయలేదు, కావాలంటే మీరు విచారణ చేసుకోండి, కావాలంటే మా ఇంటి చుట్టుపక్కల విచారణ చేసుకోండి సార్ అని అన్నది. అయితే అంతలోపల ఒక పెద్ద ఆఫీసర్ వచ్చారు, పోలీసు వారు వస్తానే పోలీసు వారికి ఎస్ఐ గారు విషయం తెలియజేశాడు. సార్ ఈ విధంగా సార్ అని. సరే, ఇద్దరి మీద కేసు నమోదు చేయండి, ఎవరు నిజాలు తేలుతాయో వాళ్ళను ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తాము, ఇంకొకరిని వదిలేస్తాము, ఇద్దరిని కస్టడీకి తీసుకోండి, కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడండి అని పోలీసు వారు ఎస్ఐ గారితో పై ఆఫీసర్ చెప్పాడు. వెంటనే వీళ్ళు ఇద్దరు అలర్ట్ అయ్యారు. ఎందుకు అలర్ట్ అయ్యారంటే, ఒకరు దొంగతనం చేయలేదు, ఇంకొకరి గొలుసు పోలేదు. అంటే అటు చేసినా ఇటు చేసినా ఏదో ఒక విధంగా పోలీసులకు కొన్ని విషయాలు తెలియజేయాలి. కొన్ని విషయాలలో పోలీసు వారు ఎంతవరకు న్యాయం చేస్తారన్నట్టు కొంతమంది ఆలోచనలు చేస్తుంటారు. కాబట్టి ఎక్కడ కూడా ఖచ్చితంగా మీకు ఇబ్బందులు గురవుతున్నాయంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. అనవసరమైన విషయాలు రాద్ధాంతం చేసుకొని అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు అంటే భయము, పోలీస్ స్టేషన్లు అంటే భయము అని బయట రకరకాలుగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి సమాజంలో జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎటువంటి సమస్యలు రావని కూడా తెలియజేస్తాము.